అందరికీ నమస్తే. వెల్కమ్ టు ప్రజా తెలంగాణ. ఈ నెల 13వ తారీఖున నద్దునూరి మధు అనే ఫేస్బుక్ వాల్పై నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మంత్రి పేరుతో దందా, సోషల్ మీడియా ఇన్ఛార్జి అడ్డగోలుగు వ్యవహారాలు, సామాన్యులకు అందని సంక్షేమ పథకాలు కార్యకర్తలకే లబ్ధి, మంత్రి అండతో అక్రమాలు, ప్రజల హక్కులు ఎవరు కాజేస్తున్నారు అని పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ పెట్టగానే కొంతమంది రియాక్ట్ కావడం జరుగుతుంది. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దరుపుకున్నట్టుగా అనేక కాల్స్ చేయడం జరుగుతుంది. మరి ఒక మా జిల్లే కదా, మా జిల్లా మంత్రినే కదా అని కూడా కొంతమంది కాల్ చేయడం జరిగింది. అసలు ఈ పోస్ట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, సామాన్యులకు అందని పథకాలు, అధికారులు దుర్వినియోగం, మరి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, వాళ్ళ కింద పనిచేసే సోషల్ మీడియా ఇన్ఛార్జీలకు, వాళ్ళ పిఎలకే అత్యధికంగా లబ్ధి పొందుతున్న పరిస్థితి. ఇప్పుడు ఏ జిల్లాలో చూసినా ఒక కమ్యూనిటీ సర్టిఫికేట్ నుంచి సంక్షేమ పథకాలు పొందిన వ్యక్తికి వేరే కమ్యూనిటీ పత్రాలు జారీ చేయడమే కాకుండా ఆ కమ్యూనిటీలో ఉండే సంక్షేమ పథకాలు కూడా అప్లై చేసుకునే అవకాశాలు దొరుకుతున్నాయి. మరి ఒక సామాన్యుడికి, నిరక్షరాస్యులకి మరి అధికారుల రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి పోతే ఎన్నో రోజులు తిరిగితే కానీ ఒక కుల ధృవీకరణ పత్రం రాని పరిస్థితి. ఆల్రెడీ జారీ చేసిండు, ఆల్రెడీ ఆ కమ్యూనిటీలో ఏదైతే ఇంతకుముందు అతనున్న కమ్యూనిటీలో అనేక సంక్షేమ పథకాలు కూడా అప్లై చేసుకున్న పరిస్థితి, కొన్ని పథకాలు కూడా రావడం జరిగింది. మరి ఇప్పుడు వేరే కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకోవడమే కాకుండా ఆ కమ్యూనిటీలో ఉన్న సంక్షేమ పథకాలకు అప్లై చేసుకోవడం కూడా జరిగింది. మరి నిజంగా అధికారులు ఎవరికి పనిచేస్తున్నారు, ఎవరి కొమ్ము కాస్తున్నారు? పేదవారికి ఏమో సంక్షేమ పథకాలు రాని పరిస్థితి, లబ్ధిదారుల లిస్టులో కూడా వాళ్ళ పేరు ఎక్కడ కూడా కనిపించదు. మంత్రి ఏం చేస్తున్నారు? మంత్రి పేరు చెప్పుకొని అధికారులకు భయభ్రాంతులు చేస్తున్నారా, లేక మంత్రికి తెలియకుండా ఈ పనులు జరుగుతున్నాయా? మనం మంత్రి అయిపోయినాం, మీ ఇష్టారాజ్యంగా మీరు ఏమన్నా చేసుకోండి, ఏ సంక్షేమ పథకాల కన్నా అప్లై చేసుకోండి, ఏ దొంగ వ్యవహారాలన్నా వేయండి, మీ వెనక నేనున్నా అని వాళ్ళకేమన్నా దండగా ఇవ్వడం జరుగుతుందా? మరి మంత్రి, నేను మొన్న నా కమ్యూనిటీలో నేను కులపత్రం పొందడానికి నేను ప్రీవియస్లో ఇంతకుముందు తీసుకున్న ఆ సర్టిఫికేట్ కూడా దానికి అటాచ్ చేసి అప్లై చేస్తేనే నాకు జారీ చేసిన పరిస్థితి. మరి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంఆర్ఓ ఏ విధంగా జారీ చేయడం జరిగింది? అంటే లంచాలు తీసుకొని జారీ చేసావా, లేకుంటే నేను మంత్రి పిఎనో, లేకుంటే నేను మంత్రి సోషల్ మీడియా ఇన్ఛార్జిని అని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు గురి చేశారా? ఆ జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారు? అసలు రివ్యూ మీటింగ్ పెడుతున్నారా? అసలు ఏం జరుగుతుంది జిల్లాలో, ఏం జరుగుతుంది? ఏ సంక్షేమ పథకాలు ఎవరెవరికి అందుతున్నాయి, నిజమైన అర్హులకు అందుతున్నాయా, లేకుంటే ఎవరికి సంక్షేమ పథకాలు పోతున్నాయా అనేది రివ్యూ మీటింగ్ ఏమన్నా చేయట్లేరా? ఏం గడ్డి బీకుతురా అధికారులందరూ? ఒక కమ్యూనిటీలో ఉండి ఆ కమ్యూనిటీ సంక్షేమ పథకాలు పొంది ఇంకో కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకొని ఆ కమ్యూనిటీలో ఉన్న సంక్షేమ పథకాలు అప్లై చేసుకునేంత వరకు కూడా, కింది నుంచి పై స్థాయి వరకు కూడా ఏ స్థాయి కూడా ధృవీకరించకుండా ఎట్లా అప్రూవల్ ఇస్తుంది? ఏ విధంగా అప్రూవల్ వస్తుంది? ఒక మంత్రి అయితే మాత్రం ఇదేనా? నిజమైన అర్హులకి, పేదలకి వాళ్ళ సంక్షేమ పథకాలు రాక అరికోస పడుతున్న పరిస్థితి. ఇలాంటి దొంగలకు, ఇలాంటి లంగలకు క్యాస్ట్ను సైతం వేరే క్యాస్ట్లోకి మార్చుకొని ఆ పథకాలకు అప్లై చేసుకొని ఆ సంక్షేమ పథకాల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద సరైన సమీక్ష జరగలేదు, ఇంతవరకు కూడా బయటికి రాని పరిస్థితి. మరి ఆ మంత్రి అండదండలతోనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయా? అసలు జిల్లాలో ఏం జరుగుతుంది, ఏంది అనే పర్యవేక్షణ చేయాలి కదా. ఎవరికి ఎలాంటి సంక్షేమ పథకాలు పొందుతున్నాయి మరి అంటే మీరు కార్యకర్తలు మీకు అండగా నేనున్నా అని చెప్పడం జరుగుతుందా, లేకుంటే ఆ మంత్రి పేరు చెప్పుకొని భయభ్రాంతులు చేసి అధికారులతో పనులు చేయించుకుంటారా? పూర్తి ఆధారాలతో మళ్ళీ మేము ముందుకు వస్తా. ఆ వ్యక్తి ఎవరు, ఆ మంత్రి ఎవరు అనేది పూర్తి వివరాలతో మళ్ళీ మేము ముందుకు వస్తా. ఎవరు, ఏంటిది, ఏం జరుగుతుందా అనేది మొత్తం పూర్తి ఆధారాలతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా.
చూస్తూనే ఉండండి ప్రజా తెలంగాణ.